రైటిక మరి కాసేపట్లో RRR పై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకి భూసేకరణ అడ్డంకులు పూర్తి చేయాలి అన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు అవతల రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఫ్యూచర్ సిటీకి మరి రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి RRR రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అంటే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అలాగే నిర్మాణం ఔటర్ రింగ్ రోడ్డుకి అవతల ఏదైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రీజనల్ రింగ్ రోడ్ అన్న అంశం తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలి అన్న ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఆ ప్రతిపాదన అక్కడి వరకే ఉంది. దాదాపుగా 10 ఏళ్ల పాటు అది ప్రతిపాదనకి మాత్రమే పరిమితమై ఉన్న పరిస్థితి. బట్ భూసేకరణ అడ్డంకులా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముందుకు జరగలేదో తెలియదు కానీ రీజనల్ రింగ్ రోడ్ అవసరం ఎంతైనా హైదరాబాద్ కి తెలంగాణకి ఉంది అని తెలిసినప్పటికీ కూడా పనులు అయితే ముందుకు సాగలేదు. అయితే దీని మీద ఇప్పుడు రేవంత్ సర్కార్ చాలా సీరియస్ గా ముందు అడుగు వేయబోతోంది. తన మార్క్ ఉండేలాగా రేవంత్ పేరు నిలబడిపోయేలాగా ముఖ్యమంత్రిగా రీజనల్ రింగ్ రోడ్ అంశాన్ని తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరి కాసేపట్లో దీని మీద రీజనల్ రింగ్ రోడ్ RRR మీద సీఎం రేవంత్ రెడ్డి ఒక ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించబోతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ అడ్డంకులు పూర్తి చేయాలి అన్న లక్ష్యంతో మరి ఆయన అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు అవతల రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఫ్యూచర్ సిటీకి రేవంత్ సర్కార్ ఆల్రెడీ ప్లాన్ చేస్తుంది. ఏదైతే 4వ సిటీ అన్నారో ఆ సిటీకి ఈ రెండిటి మధ్యలోనే ఉండే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ కు సౌత్ ఈస్ట్ ఇబ్రహీంపట్నం మహేశ్వరం ప్రాంతం వైపు 4th సిటీ నిర్మాణం అనేది జరగబోతుంది. దీంతో రీజనల్ రింగ్ రోడ్డు మీద మొత్తం దృష్టి సారించారు రేవంత్ రెడ్డి. అయితే ఇటీవల భారత్ మాలా ప్రోగ్రాం నుండి RRR ను కేంద్రం తొలగించిన సంగతి తెలిసిందే. అయినా సరే సహకరిస్తాము అని సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రి గడ్కరీ చెప్పిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. ఈ మధ్య వికసిత భారత్ 2047 ప్రోగ్రాంలో కూడా RRR కు ప్రాధాన్యత కల్పించింది కేంద్రం. అయితే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం 27,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్న ఒక అంచనాకి కూడా దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తుంది. నిర్మాణ బాధ్యత పూర్తి ఖర్చు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వానివే ఉంటాయి. భూసేకరణ ఖర్చు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరసగం చెల్లించేలా ఒక ఒప్పందం కూడా ఉంటుంది. కేసీఆర్ హయాంలో రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి 161 AA తాత్కాలిక నెంబర్ కేటాయించిన కేంద్రం ఇక ఉత్తర భాగం సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్ అలాగే జగదేవ్పూర్, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల వరకు కూడా 6 ప్యాకేజీల్లో నిర్మాణం 161 కిలోమీటర్ల మొత్తంలో నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే దక్షిణ భాగం చౌటుప్పల్ నుండి ఆమన్గల్, షాద్నగర్, చేవెళ్ల మీదుగా సంగారెడ్డి వరకు కూడా మొత్తం నిర్మాణం 189 కిలోమీటర్లలో ఉంటుంది. ఇందులో 11 టోల్ ప్లాజాలు ఉంటాయి, 11 ఇంటర్చేంజ్లు ఉంటాయి, 6 చోట్ల రెస్ట్ స్టాప్స్ ఉంటాయి. అలాగే దాదాపుగా 187 చిన్న, మధ్య, భారీ అండర్ పాస్లు ఉంటాయి, 4 రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు ఉంటాయి, 27 పెద్ద బ్రిడ్జిలు ఉంటాయి, 80 చిన్న బ్రిడ్జిలు ఉంటాయి, 404 బాక్స్ కల్వర్ట్ల నిర్మాణం కూడా చేయాలన్న ఒక అంచనా కూడా చేసి ఉన్నారు గతంలో. దీనికి మార్గ మధ్యంలో విద్యుత్తు, టెలిఫోను అలాగే అండర్లైన్ వాటర్ సిస్టమ్, యుటిలిటీస్ కోసం కూడా చెల్లించాల్సింది 363 కోట్ల పైన సస్పెన్స్ కూడా ఇంకా అలా కొనసాగుతోంది. యుటిలిటీ ఛార్జెస్ మీద కేంద్రమే ఆ భారాన్ని భరిస్తుంది. ఉత్తర భాగంలో 90% భూసేకరణ అనేది కూడా పూర్తయినట్టుగా మరి తెలుస్తోంది. నర్సాపూర్ దగ్గర అటవీ భూములకు ఇంకా క్లియరెన్స్ అయితే రాలేదు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ప్రాంత ప్రజలు భూములు ఇచ్చేందుకు నిరాకరించారు అన్న దాంతో అక్కడ కాస్త అది ఆలస్యం అవుతోంది. అయితే ఈ లోపుగా దక్షిణ భాగం అలైన్మెంట్ ఏదైతే ఉందో దాని DPRల మీద కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఎలాగైనా సరే 3 సంవత్సరాల్లో RRR ని అందుబాటులోకి తెచ్చే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా రీజనల్ రింగ్ రోడ్డు RRR హైదరాబాద్ కి మరో మణిహారంగా నిలవబోయే RRR మీద ఇన్నాళ్ల పాటు జరిగిన దానికంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఇంకాస్త అడుగు ముందుకు వేసి సీరియస్ గా ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుంటూ 3 సంవత్సరాల్లో రీజనల్ రింగ్ రోడ్డు మీద ప్రయాణం చేసే విధంగా అభివృద్ధి కూడా అంతకంతకు ముందుకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీకాంత్, దీన్ని రేవంత్ రెడ్డి సర్కార్ చాలా సీరియస్ గానే తీసుకున్నట్టుంది. మొన్న ఆయన విదేశీ పర్యటనలో కంపెనీలను ఆకర్షించడంతో పాటుగా రీజనల్ రింగ్ రోడ్ అంటే రేవంత్ రెడ్డి పేరు గుర్తుండిపోయేలాగా ఆయన ఒక ముద్ర వేసుకోవడానికి ఆయన ముందుకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ముద్ర ఉండేలాగా, రేవంత్ రెడ్డి అండ్ టీం ముద్ర ఉండేలాగా
ఆయన సమీక్షలు చూస్తుంటే గనక కనబడుతుంది. బట్ ఇది ఎంతవరకు సాకారం అవుతుంది? ఇది సమీక్ష ముందుకు వెళ్ళాలి అంటే, పనులు ముందుకు జరగాలి అంటే ఎంతవరకు సాధ్యపడే అవకాశాలు ఉన్నాయి? లక్ష్మి, సీఎం రేవంత్ రెడ్డి RRR మీద చాలా క్లారిటీగా ఉన్నారు. ఖచ్చితంగా చేసి తీరాలి 3 ఏళ్ల కాలంలో అని చెప్పి ఆయన పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి భూసేకరణ మీద ప్రధానంగా దృష్టి సారించి, ఇందాక మీరు చాలా అంశాలు ప్రస్తావించారు. అవన్నీ దాదాపు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది, దానిపైన తీవ్ర కసరత్తులు చేస్తుంది. ఎందుకంటే ఇటు ఉత్తర భాగం దక్షిణ భాగం రెండు వైపులా భూసేకరణ చేయాల్సి ఉంది. దీనిపైన కొన్ని చోట్ల ఇటు ఉత్తర భాగంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అప్పటికే కేసీఆర్ హయాంలో ఈ RRR స్టార్ట్ చేసినప్పటికీ ఈ భూసేకరణ నత్తనడకన సాగింది. కొన్ని చోట్ల రైతులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు, అదేవిధంగా అటవీ భూములు కూడా క్లియరెన్స్ రాలేదు. దీంతో పెండింగ్ పడింది. గతంలో అంటే గత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ప్రకారం ఏదైతే ల్యాండ్కి సంబంధించి ఉంటుందో భూసేకరణకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, నిర్మాణ వ్యయం అంతా ఇటు కేంద్రమే భరిస్తుందని చెప్పి ఇటు ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా దాన్ని తర్వాత అధికారులు ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం లోపం వల్ల గత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారత్ మాల ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఈ RRR చేర్చిందో దాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత తొలగించారు. అయితే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి నితిన్ గడ్కరీని కలిసి మరి దీన్ని ఆయన ఒప్పించే ప్రయత్నం చేశారు. దీని ఫ్యూచర్ అవసరాలను కూడా ఆయన వివరించారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు హైదరాబాద్ గ్రేటర్ పరిధికి సంబంధించి ORR ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది. అయితే రూరల్ తెలంగాణకు కలుపుతూ కూడా ఒక తెలంగాణకే ఒక మణిహారంలో ఉండబోతుందని చెప్పి ఈ RRRకు ఆమోదం తెలపాలి, దీనికి కేంద్రం ఖచ్చితంగా సహకరించాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి 2 రోజుల పాటు అక్కడే మకాం వేసి మరి ఈ ప్రాజెక్టు కోసం వారిని ఒప్పించడం జరిగింది. దీనికి కూడా కేంద్రం సహకారం అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే వికసిత్ భారత్ పేరు మీద 2047 అనే ఏదైతే నినాదంతో ముందుకెళ్తున్నారో అందులో చేర్చడం జరిగింది. దీనికోసం నిధులు కేటాయిస్తాం కూడా హామీ ఇచ్చింది. ఏదైతే ఇందాక మీరు చాలా అంశాలు ప్రస్తావించారో అందులో చాలా వరకు కేంద్ర పరిధిలో కొన్ని అంశాలు ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్ర పరిధిలో. ఎందుకంటే ఇటు భువనగిరి దగ్గర ఉన్నటువంటి రాయగిరి ప్రాంత ప్రజలు వారి భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. రోడ్డు ఎక్కిన పరిస్థితి, నిరసన చేసిన పరిస్థితి కనిపించింది. ఇటు నర్సాపూర్ ఏదైతే మెదక్ సంబంధించిన నర్సాపూర్ ప్రాంతంలో అటవీ భూములు ఉన్నాయి, అటవీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. వీటికి సంబంధించి దాదాపు ఉత్తర భాగం అయితే 169 కిలోమీటర్లు దాదాపు భూసేకరణ పూర్తయిందని చెప్పొచ్చు, ఒక 2 ప్రాంతాలు మినహాయించి. అయితే దాదాపు 350 కిలోమీటర్లు ఈ 2 ఉత్తర దక్షిణ భాగం కలిపితే 350 కిలోమీటర్లు ఈ RRR ఉండబోతుంది. అయితే ఇక్కడ మనకు సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఒకటి చెప్తూ వస్తున్నారు, అర్బన్ తెలంగాణ, సెమీ అర్బన్ తెలంగాణ, రూరల్ తెలంగాణ. అంటే ఇక్కడ అర్బన్ తెలంగాణలో ఇటు ఔటర్ రింగ్ రోడ్ లోపల వస్తుంది. ఇప్పటికే 3 సిటీలు అని చెప్పొచ్చు, ఇటు సైబరాబాద్, హైదరాబాద్, ఇటు సికింద్రాబాద్, ఈ 3 సిటీస్ ఇక్కడే ఉన్నాయి. 4th సిటీ ఔటర్ రింగ్ రోడ్ అవతల వైపు, ఇటు రీజనల్ రింగ్ రోడ్ లోపల వైపు వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా హైదరాబాద్, ప్రస్తుతం ఉన్న హైదరాబాద్కు తూర్పు భాగంలో అంటే సౌత్ ఈస్ట్లో అని చెప్పుకోవచ్చు. సౌత్ ఈస్ట్లో ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు దగ్గరలో ఈ కొత్త సిటీ రాబోతుంది, 4th సిటీ. ముచ్చర్ల వద్ద దీనికి అంకురార్పణ కూడా చేయడం జరిగింది. ఇటీవలే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన కూడా చేశారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ కి సంబంధించి కూడా జోస్ పెరిగింది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం ఇటీవల రివ్యూ చేశారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లకు రోడ్ కనెక్టివిటీ కూడా ఆలోచన చేయాలన్నారు. అయితే ప్రభుత్వం రాజేంద్ర నగర్లో ఏదైతే కొత్త హైకోర్టు నిర్మిస్తుందో అక్కడి నుండి ముచ్చర్లకు మెట్రో మార్గాన్ని కూడా దానికి ప్రణాళికలు రూపొందించాలని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల 4th సిటీని హైలైట్ చేయాలని చెప్పి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జాక్ట్లీ అంటే రింగ్ రోడ్ కి రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో 4th సిటీ రాబోతుంది కాబట్టి అది అద్భుతంగా మలిచే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ అయితే ఈ సమీక్ష ఎన్ని గంటల వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి, ఎవరెవరు అటెండ్ అవుతున్నారు?
కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరీ చేరుకున్నారు. ఇటు ఆర్ఎన్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఈఎన్సీలు గణపతి రెడ్డి, అదేవిధంగా ఇటు హెచ్ఎండిఏ అధికారులు కొంతమంది పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఆర్ఎన్బికి సంబంధించిన అధికారులు, అదేవిధంగా ఎన్హెచ్ఏఐ రీజనల్ ఆఫీసర్కి సంబంధించిన కోఆర్డినేషన్ ఆఫీస్కి సంబంధించి వాళ్ళు ఎన్హెచ్ఏఐ అధికారులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఎందుకంటే కేంద్రం దీని నిర్మాణ వ్యయమంతా భరించబోతుంది కాబట్టి దీనికి సంబంధించి ఇటు సిఎస్, అదేవిధంగా ఇటు ఆర్ఎన్బి అధికారులతో పాటు కొంతమంది రెవెన్యూ అధికారులు, కొంతమంది ఏదైతే ఈ రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి కలెక్టర్లు కూడా కొంతమంది అటెండ్ కాబోతున్నారు. అది కొద్దిసేపట్లో ప్రారంభమై సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికి ఉత్తర భాగం పూర్తయింది కానీ దక్షిణ భాగం పూర్తి కాలేదు. దాదాపు 27,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినప్పటికీ ఆ భూసేకరణకు సంబంధించి దాదాపు 10,000 కోట్ల పైచీలకు ఖర్చు అవుతుందని భావిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పైన పూర్తి భారం ఉన్న నేపథ్యంలో దక్షిణ భాగానికి సంబంధించి భూసేకరణ ఇబ్బంది లేదు, కానీ ఉత్తర భాగంలోనే ఇబ్బంది ఏర్పడింది. అయితే ఉత్తర భాగం ఇప్పటికి కంప్లీట్ చేసుకుంది. ఒక టెంపరీ నెంబర్ కూడా ఇచ్చింది. ఇందాక మీరు ప్రస్తావించిన 161AA నెంబర్ కేటాయించారు. అయితే అది కూడా పర్మనెంట్ చేసే ఆలోచన చేయాలని చెప్పి ఇటు ప్రభుత్వం భావిస్తుంది. అయితే దక్షిణ భాగానికి సంబంధించి భూసేకరణ ఇప్పటికే సీఎం సూచనల మేరకు కొన్ని డిజైన్లు రూపొందించారు. అలైన్మెంట్కి సంబంధించి డిపిఆర్లు కూడా సమర్పించడం జరిగింది. దాని మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఫోర్త్ సిటీ అనేది అప్పటి డిపిఆర్కు అనుగుణంగా కాకుండా కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేసిన నేపథ్యంలో డిపిఆర్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. దక్షిణ ప్రాంతం, దక్షిణ తెలంగాణ వైపు అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన ఉన్న నేపథ్యంలో ఫోర్త్ సిటీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా డెవలప్ చేయనున్న నేపథ్యంలో దీనిపై ప్రధానంగా సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్ 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 థ్యాంక్ యూ శ్రీకాంత్.